ఈ వార్త చూసి ముందు నిజం కాదేమో అనుకున్నా. ఒకటి రెండు తెలుగు పత్రికలు కొంచెం ఉత్సాహంగా ఇటువంటి వార్తలు వేస్తుంటాయి. అందులో భాగం అనుకున్నా. ఏమిటి ఈ వార్త అంటే, అమరావతిలో శ్రీకాకుళంలో అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్ట్లు కట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది అని. ఎందుకు ఇది నమ్మదగిన వార్తలాగా అనిపించలేదు నాకు. ఎందుకంటే ఆల్రెడీ గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉంది. అలాగే విజయనగరంలో ఇప్పటికే పెద్ద ఎత్తున భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్ళీ అమరావతిలో ఒక ఎయిర్పోర్ట్ ఏంటి, అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, శ్రీకాకుళంలో మరొక ఎయిర్పోర్ట్ ఏంటి. కానీ అన్ని పత్రికల్లో వచ్చింది, ఇంగ్లీష్ పత్రికల్లో కూడా ఈ వార్త. కాబట్టి ఇది నిజమే. ఈ వార్తల ప్రకారం ఏపీ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఏపీఏడిసిఎల్ అనమాట, వీళ్ళు టెండర్లను ఆహ్వానించారట. దేనికోసం? ఒకటేమో కన్సల్టెంట్ కోసం. ఎందుకు ఈ కన్సల్టెంట్? ప్రీ ఫీజిబిలిటీ స్టడీ చేయడానికి, ఇక్కడ కట్టొచ్చా లేదా అనే విషయాన్ని అధ్యయనం చేయడానికి. దాంతోపాటట టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ని కూడా ప్రిపేర్ చేయడానికి, టెక్నాలజికల్గా సాధ్యమైన, ఆర్థిక పరంగా కూడా ఇక్కడ కట్టడం సముచితమేనా అనేది వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. టెక్నో ఫీజిబిలిటీ సంగతి మనకు తెలియదు, కానీ ఎకనామిక్ ఫీజిబిలిటీ ఉండదు అని వెంటనే చెప్పొచ్చు. కానీ ప్రభుత్వం ఆల్రెడీ దీనికి సంబంధించి ఈ టెండర్ నోటిఫికేషన్ కూడా ఇచ్చిందట మార్చి 7వ తేదీన. దీనికి సంబంధించిన టెక్నికల్ బిడ్స్ని మార్చి 24వ తేదీన ఓపెన్ చేస్తారట. ఫైనాన్షియల్ బిడ్స్నేమో మార్చి 27వ తేదీన ఓపెన్ చేస్తారట. ఈ రెండు ఎయిర్పోర్ట్లు నిర్మించేటువంటి ప్రాంతాల్లో, అంటే అమరావతిలో, శ్రీకాకుళంలో ఎంఆర్ఓ పెట్టడానికి, ఎంఆర్ఓ అంటే మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ విమానాల కోసం, ఈ రకమైన ఫెసిలిటీ చాలా తక్కువ ఎయిర్పోర్ట్లో ఉంటుంది. హైదరాబాద్లో ఉంది. అలాగే భోగాపురంలో కూడా పెడితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తీసేసాడు దాన్ని. ఎందుకంటే ఒక 500 ఎకరాలు తగ్గించాడు. అప్పుడు ఎంఆర్ఓ తీసేయండి అన్నాడు. కానీ అన్ని అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్టుల్లో ఎంఆర్ఓ ఉంటుంది. దీంతోపాటు ఈ ప్రాంతాల్లో, అంటే అమరావతి ఎయిర్పోర్ట్ ప్రాంతంలో, అలాగే శ్రీకాకుళం ఎయిర్పోర్ట్ ప్రాంతంలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ పెట్టడానికి అనువైన వాతావరణం ఉందా లేదా అని కూడా పరిశీలించాలట. ఆ ఇండస్ట్రీస్కి ఉపయోగపడే విధంగా ఎయిర్పోర్ట్లు ఉండాలి అని. ఇక అసలు సంగతి, గన్నవరం ఎయిర్పోర్ట్ ఉండగా అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్టు నిర్మాణం ఎలా జరుగుతుంది? గతంలో అయితే ఒక అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం ఉంటే దానికి 200 కిలోమీటర్ల పరిధిలో మరొక విమానాశ్రయం ఉండటానికి వీల్లేదు. అందువల్లనే వరంగల్కి చాలా కాలం పాటు ఎయిర్పోర్ట్ రాలా. ఎందుకంటే హైదరాబాద్లో బేగంపేటలో ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి అక్కడి నుంచి 200 కిలోమీటర్ల లోపే ఉంటుంది వరంగల్, కాబట్టి పర్మిషన్ లేదు. ఇప్పుడు ఎయిర్పోర్టు శంషాబాద్కి వెళ్ళిన తర్వాత అటువైపు వరంగల్లో కూడా కొంచెం దూరంగా కట్టడానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఇచ్చిందనుకోండి. అంత కష్టం. అట్లాంటిది అమరావతి గన్నవరానికి ఎంత దూరం? ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అమరావతి ఎంత దూరం? 35 కిలోమీటర్లట. ఆల్రెడీ అది విజయవాడకి దగ్గర, ఎందుకంటే విజయవాడ నుంచి 22 కిలోమీటర్లే. గుంటూరుకి దగ్గర, గుంటూరు నుంచి 40 కిలోమీటర్లే గన్నవరం. ఈ పరిస్థితుల్లో అమరావతిలో మళ్ళీ అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్ట్ ఎట్లా కడతారు? అసలు పర్మిషన్లు ఎట్లా వస్తాయి? ఒకవేళ పర్మిషన్లు వచ్చినా ఎకనామిక్ ఫీజిబిలిటీ ఎట్లా ఉంటుంది? పక్కపక్కనే 2 విమానాశ్రయాలు, అవి అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాలు ఉంటే ఒకదాన్ని మూసేయాల్సిందే. అంటే గన్నవరం విమానాశ్రయాన్ని మూసేద్దాం అనుకుంటున్నారా? అది అంత తేలికైన విషయమేనా? అదేవిధంగా శ్రీకాకుళంలో ఎయిర్పోర్టు, శ్రీకాకుళం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో కట్టాలనేది ప్రతిపాదనట. గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే కొత్తగా కట్టేది, అంతకుముందు ఏమీ లేదు, ఎక్స్పాండ్ చేయటం కాదు. గన్నవరం ఎయిర్పోర్ట్ని ఎక్స్పాండ్ చేసినట్టు కొత్తగా కట్టేదాన్ని గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటారు. అమరావతిలోనూ శ్రీకాకుళంలోనూ కట్టాలనుకున్న 2 అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్ట్లు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లే. శ్రీకాకుళానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నదట ఇప్పుడు వీళ్ళు ప్రతిపాదించిన ఎయిర్పోర్టు. మరి భోగాపురం ఎయిర్పోర్ట్కి ఖచ్చితంగా ఎంత దూరం ఉందో తెలియదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో 100 కిలోమీటర్లకి తక్కువే ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ ఎయిర్పోర్ట్ల ప్రతిపాదనలు ఎందుకు వచ్చినాయి అనేది ఒకటి అర్థం కాని విషయం. ఆల్రెడీ భోగాపురం ఎయిర్పోర్టు అంత పెద్దది, ఉత్తరాంధ్రకి సర్వ్ చేసేది అక్కడ ఉంటే మళ్ళీ శ్రీకాకుళంలో కట్టడం ఏంటి? సరే, కేంద్ర మంత్రిగా ఆ ప్రాంతానికే చెందిన రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. ఆయన ఉన్నాడు కాబట్టి ఏదో విధంగా అనుమతులు వస్తాయని చెప్పి ఆలోచన. అనుమతులు వస్తే మాత్రం ఫీజిబిలిటీ ఎక్కడుంది? ఎకనామిక్ ఫీజిబిలిటీ అసలు లేదు. ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ రూల్స్, రెగ్యులేషన్స్, విధి విధానాలు ఇవన్నీ కూడా పర్మిట్ చేస్తాయా శ్రీకాకుళంలో అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్ట్ కట్టడానికి? అదేవిధంగా గన్నవరం ఎయిర్పోర్ట్ ఉండగా దగ్గరలోనే మళ్ళీ అమరావతికి అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్ట్ కట్టడానికి వీలుంటుందా? అంటే ఈ మాత్రం కూడా తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉందా అనేది అర్థం కావడం వల్ల, లేక మనకు తెలియని విషయాలు ఏమన్నా ఇందులో ఉన్నాయా?
ఎయిర్పోర్ట్ కానివ్వండి, పోర్టు కానివ్వండి, పక్కనే కట్టనివ్వరు, పర్మిషన్లు రావు. ఇంత డిస్టెన్స్ ఉండాలి అనేది రూలు. తర్వాత అంత దూరం లేదనుకోండి, గన్నవరం ఎయిర్పోర్ట్ ఉండగా అమరావతిలో ఎయిర్పోర్ట్ కట్టడానికి ఏ ప్రైవేట్ పార్టీ ముందుకు వస్తుంది? ఆల్రెడీ భోగాపురంలో జిఎంఆర్ వాళ్ళు కడుతున్నారు. ఇప్పుడు శ్రీకాకుళంలో అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్ట్ కట్టడానికి ఎవరు ముందుకు వస్తారు? ఒకవేళ ఎవరో ఒకళ్ళు ముందుకు వచ్చి కట్టినా దానికి వైబిలిటీ ఎక్కడ ఉంటుంది ఫైనాన్షియల్గా? సగం మంది భోగాపురం నుంచి, సగం మంది శ్రీకాకుళం నుంచి వెళ్తారా? అలాగే ఇక్కడ సగం మంది గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి, ఇంకొక సగం మంది అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణాలు సాగిస్తారా? దీని వెనక ఐడియా ఏంటి అనేది అర్థం కావడం వల్ల. రెండవది, దీనికి ఎకనామిక్ ఫిజిబిలిటీ లేదు అనే విషయం ప్రైమా ఫేసి ఎవరికైనా అర్థమవుతుంది. 3, ఏ ఉద్దేశాలతో, ఏ ప్రయోజనాలు ఆశించి ఈ 2 ఎయిర్పోర్ట్లు కడదాం అనుకుంటున్నారు అనే వివరణ ఎక్కడా లేదు ఈ వార్తల్లో. 4, రాష్ట్రంలో ఎన్నో ప్రయారిటీస్ ఉండగా, ఎన్నో అవసరాలు ఉండగా, ఆల్రెడీ గన్నవరం ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ ఒక పక్కన జరుగుతుండగా, ఇక భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు కూడా చురుగ్గా సాగుతూ ఉండగా ఇప్పుడు ఈ ప్రతిపాదన ఎందుకు ముందుకు తీసుకొచ్చారు? దీని అవసరం ఏముంది? చాలా ప్రాధాన్యత రంగాలు ఉండగా వాటికి డబ్బులు లేక నానా ఇబ్బందులు పడుతూ ఇప్పుడు కొత్తగా ఈ లేనిపోయిన తలనొప్పిని ఎందుకు తెచ్చుకుంటున్నారు? వీటి కోసం ఫీజిబిలిటీ స్టడీస్ అని, వీటి కోసం టెండర్లని, వీటి కోసం అనుమతులని, గవర్నమెంట్ టైంని, శ్రమని ఎందుకు వేస్ట్ చేస్తున్నారు అనేవి అర్థం కాని విషయాలు.